బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాలస్తీనాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. తాజాగా 5గురు ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులని కాల్చి చంపింది ఇజ్రాయెల్ దళం. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని ఓ మసీదులో దాక్కుని ఉండగా హతమార్చినట్టు బలగాలు చెప్పుకొచ్చాయి. జెనిన్ సహా పలు నగరాల్లో సోదాలు చేస్తోంది. డ్రోన్లు ప్రత్యేక దళాలతో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతోంది ఇజ్రాయెల్. బుల్డోజర్లను రంగంలోకి దించింది ఇజ్రాయెల్ బలగాలు. కాల్పుల్లో 9 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తుల్కరం అల్ఫరా శరణార్థి శిబిరాల టార్గెట్ గా దాడి చేస్తోంది ఇజ్రాయెల్. అల్ఫరా శరణార్థి శిబిరానికి వెళ్లే రహదారులన్నింటినీ కూడా దిగ్బంధించింది ఇజ్రాయెల్. వెస్ట్ బ్యాంక్ లో ఉగ్రవాదులను హతమారుస్తామంటోంది ఇజ్రాయెల్. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 652 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఒక్కసారి ఆ విజువల్స్ ని చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ గా పిలుస్తూ ఉంటారు. గాజాకు సంబంధించి నాళ్ళు ఇజ్రాయెల్ గాజాకు సంబంధించి ఆ భీకర కాల్పులను దారుణాన్ని చూసాం. ఇప్పుడు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ మీద ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7 నుంచి గత ఏడాది అక్టోబర్ 7 నుంచి మొదలయ్యింది ఈ ఇన్ఫాక్ట్ యుద్ధ వాతావరణం. ఇటు గాజాతోనే పరిమితం కాలేదు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఇటువైపు కుడివైపు మామూలుగా మ్యాప్లో చూసినప్పుడు కుడివైపు వెస్ట్ బ్యాంక్ ఉంటే కనుక ఎడమవైపు మీకు గాజా కనిపిస్తూ ఉంటుంది. ఎడమవైపు కింద భాగంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు దాదాపుగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ అంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఆధీనంలో ఉందనే వార్తలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించి మరి ముఖ్యంగా ఇక్కడ వెస్ట్ బ్యాంక్ ఎందుకు టార్గెట్ చేస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నమైన వేళ ఇజ్రాయెల్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అక్కడ మిలిటెంట్లు ఉన్నారు, అందుకే మేము దాడులు చేయాల్సి వచ్చిందని కూడా చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ దాడుల్లో అంటే అక్టోబర్ 7 నుంచి దాడులు మొదలైతే ఇప్పటి వరకు 652 మంది పాలస్తీనులు మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు. అదిగో విజువల్ మీరు చూడొచ్చు. దాడుల్లో ఆ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసం అయిపోతున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. దీంతో పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది, ఇంకా మరి ముఖ్యంగా ఇక్కడ ఇజ్రాయెల్ లెబనాన్ కి సంబంధించి హెజ్బుల్లా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఇక్కడ గాజా నుంచి హమాస్ కూడా అటాక్ చేస్తోంది. మరోవైపు వెస్ట్ బ్యాంక్ మీద కూడా దాడులను వేగవంతం చేస్తుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ వాతావరణం మాత్రం కొనసాగుతుంది. ఒక భయానక వాతావరణం, ఒక భీతవాహ వాతావరణం మాత్రం అక్కడ కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిణామాలు కొనసాగుతున్నాయి. దక్షిణ గాజాలోని ఇజ్రాయెల్ సైనికుడు మృతదేహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 7న అతన్ని అపహరించినట్టుగా హమాస్ మిలిటెంట్లు అపహరించినట్టుగా ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇజ్రాయెల్ ఆలోచించడం జరుగుతోంది, ఇజ్రాయెల్ భావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భీకర కాల్పులకు సంబంధించి ఆ దాడులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. హమాస్కి అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి మధ్య భీకర దాడులు కొనసాగుతున్న వేళ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ మీద కూడా ఇప్పుడు దాడులను వేగవంతం చేస్తుంది ఇజ్రాయెల్. మరి ముఖ్యంగా అక్కడ మిలిటెంట్లు ఉన్నారనే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ దళాలు ఆ టాప్ కమాండర్గా మాట్లాడుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తుల్కరిం బెటాలియన్కి సంబంధించి మొహమ్మద్ జబీర్, ఇన్ఫాక్ట్ అతన్ని అబు సుజా అని కూడా అంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ అతగాడితో పాటు మిగతా 4 పాలస్తీనియా ఫైటర్స్ని అంతమొందించినట్టు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి పాలస్తీనా అధికారులు కూడా ఈ దాడిని ఖండించడం జరుగుతోంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. పాలస్తీనా మరి ముఖ్యంగా
పాలస్తీనా అధికారులు ఒకటి చెప్తున్నారు, ఎందుకు దాడులు చేయాల్సిన పరిస్థితి, ఎందుకు దాడులు చేయాలనే అంశానికి సంబంధించి క్వశ్చన్ చేస్తున్న వేళ ఇజ్రాయెల్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అక్కడ మిలిటెంట్లు నక్కి ఉన్నారు, దాక్కుని ఉన్నారు అంటూ కూడా చెప్తూ అక్కడ టార్గెట్గానే డ్రోన్లతో దాంతోపాటు బుల్డోజర్లతో కూడా దాడులకు దిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇక్కడ హ్యూమన్ రైట్స్ కూడా రంగంలోకి దిగి ఈ అంశానికి సంబంధించి ఇటు ప్రపంచాల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్కి సంబంధించి ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న ఈ దాడిని ఖండించాలి అంటూ కూడా ప్రపంచం ముక్త ఖండంతో ఖండించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఆ దాడులకు సంబంధించి విజువల్స్ ఇంకోసారి చూద్దాం. بسم الله اضرب బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాలస్తీనాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. తాజాగా 5 ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులని కాల్చి చంపింది ఇజ్రాయెల్ దళం. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్లోని ఓ మసీదులో దాక్కుని ఉండగా హతమార్చినట్టు బలగాలు చెప్పుకొచ్చాయి. జెనిన్ సహా పలు నగరాల్లో సోదాలు చేస్తోంది. డ్రోన్లు ప్రత్యేక దళాలతో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతోంది ఇజ్రాయెల్. బుల్డోజర్లను రంగంలోకి దించింది ఇజ్రాయెల్ బలగాలు. కాల్పుల్లో 9 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తుల్కెరమ్ అల్ఫరా శరణార్థి శిబిరాల టార్గెట్ గా దాడి చేస్తోంది ఇజ్రాయెల్. అల్ఫరా శరణార్థి శిబిరానికి వెళ్లే రహదారులన్నింటినీ కూడా దిగ్బంధించింది ఇజ్రాయెల్. వెస్ట్ బ్యాంక్ లో ఉగ్రవాదులను హతమారుస్తామంటోంది ఇజ్రాయెల్. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 652 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ ని చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ గా పిలుస్తూ ఉంటారు. గాజాకు సంబంధించి నాళ్ళు ఇజ్రాయెల్ గాజాకు సంబంధించి ఆ భీకర కాల్పులను దారుణాన్ని చూసాం. ఇప్పుడు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ మీద ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7 నుంచి గత ఏడాది అక్టోబర్ 7 నుంచి మొదలైంది ఈ ఇన్ఫాక్ట్ యుద్ధ వాతావరణం. ఇటు గాజాతోనే పరిమితం కాలేదు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఇటువైపు కుడివైపు మామూలుగా మ్యాప్లో చూసినప్పుడు కుడివైపు వెస్ట్ బ్యాంక్ ఉంటే కనుక ఎడమవైపు మీకు గాజా కనిపిస్తూ ఉంటుంది. ఎడమవైపు కింద భాగంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు దాదాపుగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ అంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఆధీనంలో ఉందనే వార్తలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించి మరి ముఖ్యంగా ఇక్కడ వెస్ట్ బ్యాంక్ ఎందుకు టార్గెట్ చేస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నమైన వేళ ఇజ్రాయెల్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అక్కడ మిలిటెంట్లు ఉన్నారు, అందుకే మేము దాడులు చేయాల్సి వచ్చిందంటూ కూడా చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్.